అంటే ఈ డిజైన్ అనేది కుట్టడం అనేది చూపిస్తాను. దీంట్లో మెయిన్ ఏంటంటే కుట్టే విధానం అనేది ఉంది. అది తెలుసుకుంటే ఇలాంటి వర్కులు చేసేస్తారనమాట. ముందు అనేది ఇలా అనేది కుట్టు అనేది ముందు సిల్క్ థ్రెడ్‌తో అనేది అవుట్‌లైన్‌కి లోపల పక్క అనేది కుట్టండి. లోపల పక్క అనేది అవుట్‌లైన్ అనేది ఉండాలనమాట. ఇలాగే అనేది. ఇలా లోపల పక్కకి అవుట్‌లైన్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత పైకి అనేది వెళ్ళిపోయి 1, 2 కుట్లు వేసి మళ్ళీ వెనకాల అనేది 1, 2 కుట్లు అనేది వేసి మళ్ళీ పైకి అనేది 2 కుట్లు. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కంపల్సరీగా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ జరిపితే హైప్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లో కూడా పాయింట్స్ ఇవ్వండి కంపల్సరీగా. చూడండి, ఇటు ఒక కుట్టు అనేది వేయండి. మళ్ళీ లోపల పక్క కుట్టు, బయట ఒక కుట్టు. చూడండి, లోపల ఒక కుట్టు, బయట ఒక కుట్టు, లోపల ఒక కుట్టు, బయట ఒక కుట్టు. ఇలాగే లోడింగ్ అనేది నీట్గా వచ్చింది అనమాట. చాలా జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. క్రాస్గా వేసుకుంటూ రావాలి. నిండుగా అనేది వచ్చేయాలి వర్క్ అంతా. ఇలా లోపలికి బయటికి, ఇలా లోపలికి బయటికి, ఇలా లోపలికి బయటికి, ఇలా లోపలికి, ఇలా బయటికి, ఇలా సేమ్ అనేది లోడింగ్ అంతా కంప్లీట్ అనేది చేసుకుంటూ వచ్చేయడమే. వచ్చేస్తే ఈ లోడింగ్ అంతా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా అనేది వచ్చేసిందో వర్క్ అంతా సేమ్ అనేది వచ్చేసింది కదా. చూడండి, ఇంకో టెక్నిక్ కూడా ఉంది, అది కూడా చూపించేస్తాను. తేడా ఏంటో ఈ వర్క్కి వేరే వర్క్కి అనేది చూడండి. ఇప్పుడు ఆ డిఫరెంట్ ఏంటో చూపిస్తాను. ముందు అనేది ఇది కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడ దాకా అనేది కంప్లీట్ చేసేసి ఇక్కడ లోపల పక్క అనేది వేసేసి ఎండ్ నాట్ అనేది వేసాను కదా. వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇది వర్క్ అయిపోయింది కదా. కానీ ఇది కొంచెం లోపల అనేది హైట్ రావాలి. అది ఎలా రావాలని చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అనేది ఇలా మొదలుపెట్టి లోపల అవుట్లైన్ చెప్పాను కదా, అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వచ్చిన తర్వాత కరెక్ట్గా అనేది ఇలాగే పర్ఫెక్ట్గా ఇలా మొత్తం అనేది వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మీరు ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. స్టిచ్ అనేది ఇలా లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ అనేది వెళ్ళిపోయి 1, 2 ఇలా కట్ వర్క్ అనేది చేయాలన్నమాట. హైట్ కోసం ఇది, ఈ వర్క్ అంతా హైట్ కోసం. అర్థమైంది కదా. లోడింగ్ వేసినప్పుడు హైట్ అనేది ఉంటుంది, లేకపోతే దీనిలాగా ఇలా పల్చగా అయిపోతుంది అనమాట. ఇది కూడా పాయింట్ అనేది రెండిటికి 2 రకాల డిఫరెంట్ అనేది తెలియాలని చెప్పి ఉద్దేశంతోనే నేను ఈ వర్క్ అనేది మీకు చూపించడానికి కారణం అనమాట. చూడండి, క్రాస్ అనేది ఇలా 1, ఇలా లోపల పక్క 1, బయట పక్క 1. సేమ్ ఇప్పుడు ఏదైతే ఫోటోలో ఉందో సేమ్ వర్క్ అనేది అయిపోతుంది. నేను ఇంతకుముందు ఎందుకు చూపించా, అది ఫ్లాట్ లోడింగ్ అనేది ఏంటంటే నార్మల్గా అలా వచ్చేది, కానీ ఇది హైట్ వచ్చింది. చూసారా, ఇప్పుడు చూడండి ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్గా అదిరిపోయిద్ది. హైట్ కూడా వచ్చింది. ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది రెండింటికి ఫినిషింగ్ అనేది. అది కంపల్సరీగా మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. కానీ ఈ టెక్నిక్గా మీరు ఈ వర్క్ అంతా ఇలాగే కంప్లీట్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతే చూడండి ఈజీగా కంప్లీట్ అయిపోయింది. చూసారా, అనేది వేసుకున్న తర్వాత కంపల్సరీగా ఇలా 1, 2 కుట్లు వేసి మళ్ళీ 1, 2 కుట్లు అనేది ఇలా వేసి 1, 2 కుట్లు ఇలా వేసి మళ్ళీ 1, 2 కుట్లు ఇలా వేసి కరెక్ట్గా అనేది ఇలాగే వేసిన తర్వాత ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేస్తే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఫినిషింగ్ అనేది ఎలా ఉంది, ఎక్సలెంట్గా ఉంది కదా. ఇది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఫ్లాట్గా ఉంది, ఇది హైట్ అనేది వచ్చింది. చూసారు కదా. ఇప్పుడు దీనికి అవుట్లైన్ వేస్తే మీకు తెలిసిద్ది. ఇలాగే 2 కుట్లు ఇటు వేయడం, 2 కుట్లు ఇటువైపు అనేది వేయడం, ఇటువైపు వెనకాల అనేది 2 కుట్లు వేయడం, పైకి అనేది 1, 2 కుట్లు వేయడం. ఇలాగే లోడింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఎక్సలెంట్ అనేది ఫినిషింగ్తో సహా ఈ వర్క్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇదంతా నేను కంప్లీట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏం వచ్చిందో నేను మీకు చూపిస్తాను అనమాట. చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే మీరు ప్రశాంతంగా హ్యాండ్ ఫ్రీ అవ్వాలి. అంటే 2 దారాలతో నడిచే సూది ఉంది కదా, ఇప్పుడు నేను కుట్టే సూది 2 దారాలని తీసుకుని వచ్చింది సూది. ఇది ఈ 2 దారాలు ఉంటాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు 2 దారాలు.
ఈ సూది అనేది స్మూత్నెస్ అనేది ఉండాలి, హ్యాండ్ అనేది ఫ్రీగా ఉంటే కంపల్సరీగా ఈ వర్కులు అనేవి ఫటాఫట్ చేసేవచ్చు అనమాట. ఇప్పుడు ఇదంతా నేను కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ లోడింగ్స్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ అనేది ఏంటంటే ఒక షుగర్ బీట్స్ అనేది కాటన్ దారం అనేది తీసుకుని కరెక్ట్గా అనేది 1 by 1 అనేది స్టిచ్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రెండు పూసలకి ఒక్కొక్క కుట్టు అనేది ఇలా వేసుకుంటూ కరెక్ట్గా వెళ్ళిపోవాలి. ఇలాగే అనేది రెండు పూసలు అనేవి ఇలా వేసుకుంటూ స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయినప్పుడు కరెక్ట్గా అనేది ఇలాగే కరెక్ట్గా షుగర్ బీట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ చూడండి. జర్దోసి ముక్కలు అనేవి కట్ చేసుకోవాలన్నమాట ఒక చిన్న సైజులో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అనేది 1-2 కుట్లు అనేది వేసి ఇలాగే కరెక్ట్గా ఈ జర్దోసి అనేది ఇలా వేసేసిన తర్వాత ఇక్కడ ఎండ నాట్ అనేది వేసేయాలి. చూడండి, ఈ జర్దోసీలు అనేవి చిన్న చిన్న ముక్కలు అనేవి సూదులోకి ఎక్కించుకోవాలన్నమాట. ఇలాగే అనేది సూదులోకి ఎక్కించుకుంటూ వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ నుంచి అనేది 1-2 కుట్లు అనేది వేసి ఇలా అనేది 1-2 కుట్లు అనేది ఇలా వేసేసి కరెక్ట్గా మళ్ళీ పైకి 1-2 కుట్లు వేసి మరొకటి అనేది వెనకాల 1-2 కుట్లు వేసి మళ్ళీ ఇక్కడ 1-2 కుట్లు వేసి మళ్ళీ ఇక్కడ ఇలా అనేది వేసుకుంటూ కరెక్ట్గా పై నుంచి కింద దాకా ఇలా లోడింగ్ అనేది చేసుకుంటూ వచ్చేయాలి ఆకు అంతా. ఇప్పుడు చూడండి, ఇలాగే అనేది కరెక్ట్గా జర్దోసి అనేది స్ట్రైట్గా అనేది వచ్చేయాలన్నమాట. వచ్చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఇటువైపు అనేది వచ్చేయాలి 1-2 కుట్లు. ఇలా అనేది చూడండి, ఒక చిన్న జర్దోసి ముక్క అనేది స్టార్టింగ్ నుంచి ఇలా అనేది 1-2 కుట్లు వేసి మళ్ళీ పైకి అనేది వెళ్ళిపోయి ఇలా 1-2 కుట్లు వేసి మరొకటి అనేది వెనకాల 1-2 కుట్లు వేసి మళ్ళీ 1-2 కుట్లు ఇలా వేసి జర్దోసి వదిలేసి మళ్ళీ వెనకాల 2 కుట్లు వేసి మళ్ళీ 1-2 కుట్లు వేసి ఇలాగే అనేది కరెక్ట్గా ఇక్కడ ఇలా అనేది కరెక్ట్గా జర్దోసి అనేది ఇలా అనేది వేసేసి ఎండ నాట్ అనేది ఇక్కడ ఎండ అనేది చేసేయాలన్నమాట. చేసేసిన తర్వాత చూడండి, వెళ్ళిన తర్వాత ఇలాగే అనేది ఈ పక్క అనేది వచ్చేసి కరెక్ట్గా ఈ చైన్ స్టిచ్ అనేది కరెక్ట్గా ఇలాగే అనేది అవుట్లైన్ అనేది కంపల్సరీగా ఇలాగే కుట్టేయాలన్నమాట. కుట్టేయంగానే ఇక్కడ అనేది ఎండ నాట్ అనేది తీసుకెళ్ళి వేయడం కానీ లేకపోతే డైరెక్ట్గా ఇలాగే స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవడం కానీ చేయాలన్నమాట. ఈ డ్రాప్ షేపుల్లో అనేది కంపల్సరీగా ఇలాగే కుట్టేసిన తర్వాత ఈ డ్రాప్ షేప్ అనేది ఇలా అనేది ఈ డ్రాప్ షేప్ అంతా కుట్టేసిన తర్వాత ఈ అవుట్లైన్ అంతా చేసేయాలన్నమాట. చేసేసిన తర్వాత నేను కంప్లీట్ అనేది చూపిస్తాను చూడండి. నుంచి అనేది ముందు ఇలా వచ్చేసిన తర్వాత కుట్టు అనేది కరెక్ట్గా ఇలా కింద నుంచి ఇలా వచ్చేసిన తర్వాత కరెక్ట్గా చూడండి, ఇక్కడ తిప్పే టర్నింగ్ పాయింట్ అనేది ఇలా అనేది తిప్పేసిన తర్వాత ఇక్కడ చమ్కీ అనేది వేసేయండి. వేసేసి కరెక్ట్గా అనేది మళ్ళీ రౌండ్ అనేది ఇలా తిప్పుకుంటూ ఇలా పైనుంచి అనేది మళ్ళీ కిందకి అనేది ఇలా వెళ్ళిపోండి. చూడండి ఎంత ఫినిషింగ్గా వచ్చేసిందో మ్యాంగో అనేది అలా అనేది కుట్టుకుంటూ రావాలి. చూడండి, బీడ్స్ అనేవి ఇలా తీసుకుని మీరు కరెక్ట్గా ఒక చమ్కీ తీసుకుని ఎక్కడ అనేది 1-2 కాటన్ 3 అనేది ఇలా వేసేసి కరెక్ట్గా ఇక్కడ ఎండ నాట్ అనేది వేసేయాలి. వేసేస్తే కరెక్ట్గా అయిపోతుంది. అనేది 1-2 కుట్లు వేసి కాటన్ దారంతో 3 బీడ్స్ అనేవి ఇలా వదిలి కరెక్ట్గా ఇక్కడ అనేది ఎండ నాట్ అనేది కరెక్ట్గా వేసేయాలి. ఇలాగే అనేది 3 బీడ్స్ అనేవి తీసుకోవడం లేదా మీకు సరిపడా 2 బీడ్స్ అనేవి ఇలా తీసుకుని మై డియర్ ఫ్రెండ్స్ వర్క్ అంతా ఎలా కంప్లీట్ అయిపోయిందో ఇలా పూర్తిగా అనేది ఈ వర్క్ అంతా లోడింగ్తో సహా కుట్టడం అనేది పూర్తిగా మీరు ఈజీగా కుట్టేవచ్చు. సింపుల్ బ్లౌజ్ ఇది, కానీ స్టాండర్డ్గా ఉంటుంది. ఈ దారాలన్నీ అనేది ఎక్కువ టైం అనేది ఉంటుంది. ఈ బ్లౌజ్ అనేది చాలా మంచి వర్క్. సింపుల్గా మీరు నెక్ చుట్టూ చేసుకోండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి. కంపల్సరీగా మీకు అర్థమైపోతుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరివర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి, పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా, దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్
కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని డిజైన్ గీసుకుని ప్రింట్ వేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కండి. నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి, అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము మీకు. 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసిన డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి మా మగ్గం వర్క్ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. సూది ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.